రండి ప్రార్థన చేసుకుందాము. దయని మా తండ్రి, ఈ పాదముల వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మంచి దినం కొరకై వందనాలు, స్తోత్రాలు. ఆరాధనలకు యోగ్యుడివి, స్తుతులకు పాత్రుడివి, ఒక్కడవే దేవుడు తండ్రి. పాపంలో ఉన్నటువంటి వాడిని, శాపంలో ఉన్న ఖచ్చితంగా నశించిపోయేటువంటి వాడిని. నీ ప్రేమ దొడ్డది, అపారమైనది. ఆ పాపాలన్నీ కడిగి వేయటానికి నీ కుమారుడు పంపించినారు. నీ కుమారుడు గాంచిన బలియాగం ద్వారా నన్ను పవిత్రుడిగా చేసినందుకై, గర్భవాసనగా ఉన్నటువంటి వాడిని పరిమళ వాసనగా చేసినందుకై ఆరాధిస్తుంది తండ్రి. మా ముంచిన బలపరక వందనాలు, స్తోత్రాలు. యోగ్యంగా పాల్గొంటకు సహాయం చేయండి. ఈ దేవుని జ్ఞాపకం పెట్టుకోండి, దయభయం కలిగించండి. ఈ మానవ తలంపులు, చూపు, భాష, శరీరము నీ పాదముల దగ్గర వేస్తుంది, దహించి వేయబడాలి. ఆత్మీయమైన మాటలు దయచండి. నీ బిడ్డలో నేను కూడా యోగ్యంగా పాల్గొనడానికి సహాయం చేయమని, బోధించి భ్రష్టుడు కాకుండా సహాయం చేయమని, మా చుట్టూ కంచి వేయమని, మీ మీదే పూర్తిగా ఆధారపడుతున్నాను, సహాయం చేయమని, నీ కార్యం మీరు జరిగించండి. యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువారి పరిశుద్ధమైన శరీరానికి, అమూల్యమైన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షరసం మనం అందించినారు. ఈ రొట్టె ద్రాక్షరసంలో పాల్గొంటాను మనం యోగ్యులమా? పరీక్షించుకోవటానికి పరిశుద్ధమైన లేఖనాలు ఉన్నాయి. ఈ లేఖనాలను చూసుకొని మనం సరి చేసుకొని యోగ్యమైన రీతిలో పాల్గొన్నారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 11వ అధ్యాయము 23 నుంచి 30 వరకు మనం మార్చి చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 30 వరకు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందుతుని, ప్రభు నేస్తాను రాత్రి రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పాత్ర ఎత్తుకుని, పాత్రలో రక్తం కొత్త నిబంధన మీ దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని తీర్చేయడం చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్ను లేక ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరము గుచ్చి రక్తము గుచ్చి అపరాధును. ప్రభు శరీరం అని వివేచింపుగా తిని త్రాగువాడు తన శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 31 అందరం కలిసి అయితే మనమే చేసుకోకపోవడము. ప్రభువారు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని చెప్తా ఉన్నారు. ఏమనంటే, ప్రభువారి శరీరము రక్తం పాల్గొనాలంటే యోగ్యంగా ఉండాలి, అపరాధులుగా ఉండకూడదు, పాల్గొని శిక్షలు పొందకూడదు. తర్వాత వాళ్ళ పాల్గొన్న తర్వాత రోగాలు రాకూడదు, బలహీనలుగా ఉండకూడదు, తర్వాత నిద్రించకూడదు. రోగాలు రాకూడదు, బలహీనలుగా ఉండకూడదు, నిద్రించకూడదు. అంటే ఆత్మీయమైన నిద్ర, ఆత్మీయమైన బలహీనత, ఆత్మీయమైన రోగాలు పాల్గొని అందుకే ఆమెకు ఆ రోగం వచ్చిందంటారు, అందుకే ఆయనకు ఆ శిక్ష వచ్చిందంటారు. అన్ని జాతుల బలంలో పాల్గొన్న అందుకే ఆ శిక్ష అవి రాకూడదు. ప్రభువారి ఉద్దేశం అంటే అపరాధులని ఎవడు పిలవటానికి మిమ్మల్ని వీల్లేదు, అపరాధులని పిలవటానికి వీల్లేదు. వివేచన కలిగి పాల్గొనాలి. వివేచన అంటే
వివేచన కలిగి ఉండాలి. ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాల నిమిత్తము ఖచ్చితంగా నేను నశించిపోయేటువంటి వాడిని, నా కోసము చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన శరీరం, ఆయన రక్తం నన్ను పవిత్రుడిగా చేసినాడు, నన్ను ఆదరించినాడు, నన్ను పరిమళ వాసనగా చేసినాడు, నా బ్రతుకును మార్చివేసినాడు. వివేచన ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం ఆటోమేటిక్గా ఆదివారం అయిపోయింది, బలలో పాల్గొనాలి ఖచ్చితంగా, ఆదివారం అయిపోయింది ఆరాధన చేయాలి ఖచ్చితంగా, ఆదివారం అయిపోయింది దేవుని ఇంటికి వెళ్ళాలి ఖచ్చితంగా అని ఎంతో ఆరాటంగా ప్రాముఖ్యంగా వస్తాం. ఎన్ని పనులున్నా సరే, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే దేవునింటికి వెళ్ళాల్సిందే అని వస్తూ ఉంటాం. గమనించు, వివేచన కలిగి పాల్గొనాలి. ఇది ప్రభువారి శరీరము, నా బ్రతుకును మార్చినాడు, నన్ను ఆదరిస్తా ఉన్నాడు, నన్ను ప్రేమించినాడు. వివేచన కలిగి ఉండాలి. నా కోసమే చనిపోయి తిరిగి లేచినాడు. వివేచన కలిగి ఊరికే ఆరాధన చేస్తూ ఉంటాం, బలలో అయిపోయిందిలే, మళ్ళీ ఆదివారం వస్తూ ఉండదు, ఆరాధన చేస్తాం, బలలో పాల్గొండ అయిపోయిందిలే, మళ్ళీ వివేచన లేకుండా ఈ ఉదయం లేచినాక నేను దేవుని ఇంటికి వెళ్తా ఉన్నాను, నా కోసం నా ప్రభు చనిపోయినాడు, ఈ వారం ఈ మాదిరిగా జీవించి వివేచన కలిగి ఉండాలి. బలలో పాల్గొనాలి, వివేచన కలిగి ఉండాలి. వివేచన అది ఆరాధనలో అయితే బలలో పాల్గొనేటప్పుడు ఎంతో దైవభయంతో, అసలు బలను పంచేటప్పుడు కూడా ఎంతో దైవభయంతో, లేకుంటే బల్ల తయారు చేసేటప్పుడు కూడా ఎంతో భయంతో నేను వంట చేసేది. ఆదివారం పాల్వంచలో ఆ దినాల్లో కూడా 34 మంది వస్తారు దూరం నుంచి. ఇప్పుడు అన్ని బ్రాంచ్లు అయ్యి కొన్ని ఆగిపోయినాయి, అయినా సరే 100 మంది వస్తుంటారు దూరం నుంచి వచ్చేది. వాళ్ళకి వంట సిద్ధపరిచేది. ఆ దినాల్లో 34 మంది వస్తారు, వాళ్ళకి 5-6 కిలోలు రైస్ వంట తయారు చేసేది. సరే, ఆ కఠినమైన దినాలు అప్పుడు నాలాగా ఇంకొక అన్న ఉంటుంది, ధర్మరాజు పాలన బ్యాంకులో పనిచేస్తాడు. మేమిద్దరము చేసేది. సరే, కష్టమైన రోజులు అవి. కష్టమైన రోజులు సేవకురాలు సత్యవేదం గారు ఖమ్మంలో ఉండే సత్యవేదం పాల్గొంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే తాలింపు తయారు చేసి, మేమన్నీ పప్పు అంతా తయారు చేసి, సాంబార్కి వేయాల్సిన అన్ని తయారు చేసి, నీళ్లు పోసి బాగా మరిగించేసిన తర్వాత తాలింపు లోపల వేసి ఆ తాలింపు వచ్చి కలపాలి దీంట్లో. అది సిస్టమ్ అనమాట. సిస్టమ్ అంటే పరిస్థితి అప్పుడు. సరే, మాకు ఇస్తే మేము ఎక్కువ ఆయిల్ వేస్తాం, ఎక్కువ ఉల్లిగడ్డలు వేస్తాం అని ఆ ఖర్చు ఎక్కువ అయింది అనేది పరిస్థితులు అట్టను బట్టి ఆ అక్కే ఈ తాలింపు కలపండి అని ఇచ్చేది. నేను రాబట్టుకోవాలన్నమాట. పోయేసి అంతా రెడీ చేసిన తర్వాత, రెడీ అయిపోయిన తర్వాత పోయి అన్న తాలింపు ఇస్తే కలుపుతూ ఉన్నా అని చెప్పేస్తే బయట కూర్చొని ఉంటాడు, కుర్చీలు వేసుకొని చెక్క కూర్చొని ఉంటాడు. లోపల రొట్టె తయారు చేస్తూ ఉంటుంది. చెబుతూ ఉంటాడు, అన్నా కొంచెంసేపు ఆగిరా, అక్క ఏం చేస్తుంది, రొట్టె తయారు చేస్తుంది. కొంచెంసేపు ఆగిన తర్వాత రా అని చెప్పేసి, సరే మళ్ళీ కొంచెంసేపు ఆగిన తర్వాత వస్తే ఇచ్చేసి తాలింపు ఇచ్చేసి కలపమని చెప్పేది. అలాంటి భయంతో నేను ఎవరు తయారు చేస్తున్నాను, యేసు ప్రభువారి శరీరాన్ని తయారు చేస్తాను. నువ్వు అనుకోవచ్చు రొట్టె అనుకుంటున్నామేమో, లేకపోతే నేను అనుకోవచ్చు ద్రాక్షరసం అనుకుంటున్నామేమో. యేసుక్రీస్తు ప్రభువారి శరీరము, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శరీరము, అమూల్యమైన రక్తము. ఆ రక్తంలో ఆ రొట్టెలో పాల్గొనడానికి వచ్చినాం నీవు నేను కూడా. వివేచన కలిగి రావాలి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు? తేలిక స్వభావం. ఒకళ్ళు చాలా మంది తెలియక ఆ శిలువలో ఉత్తుగా వేలాడుతున్నాడు, చేతగాని వాడిగా వేలాడుతున్నాడు అనుకుంటున్నావేమో, దీనుడిగా వేలాడుతున్నాడు అనుకుంటున్నాం. చదవండి మాట, ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినములో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. ఆయన ఆ కుమారుని
సమస్తమునకు ఆ. వారసులుగా నియమించాడు. ఆ. ఆయన ద్వారా ఆ. ప్రపంచములను నిర్మించాడు. ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రపంచాలు నిర్మించిన ఆయన. యేసయ్య ప్రపంచాలు నిర్మించిన ఆయన. ఆయన శరీరంలో పాల్గొంటున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత! ప్రపంచాలు నిర్మించిన యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలో ఆ రక్తంలో పాల్గొనడానికి వచ్చినావు. గమనించు, నేను ఊరికే రాలేదు. ఎన్ని పనులున్నా వదిలిపెట్టి ఊరికే రాలేదు. ప్రపంచాలు నిర్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్గొంటున్నాం. ఇంకా చదవండి, ప్రకటన గ్రంథము 15:3-4 కలిసి ఉంటాయి. చదవండి. వారు దేవా సర్వాధికారి, క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీవు మాత్రమే పవిత్రుడివి. నీకు భయపడని వాడెవడు? నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ నామం మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచబడిన కనుక జనులందరూ వచ్చి నమస్కారం చేస్తారంట. గమనించు, జనులందరూ వచ్చి నమస్కారం చేస్తారంట. ప్రభువా, నీవే సర్వానికి అధికారివి. నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగాలకు రాజు నీవే. నీవు మాత్రమే పవిత్రుడివి. నీకు అందరూ భయపడవలసినట్లే. అలాంటి ఉన్నతమైన సర్వానికి అధికారం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శరీరము, ఆయన రక్తంలో పాల్గొనడానికి వచ్చిన వివేచన కలిగి ఉండాలి. నేను కూడా ఎలాగ జీవిస్తున్నాం, ఎలాగ ఉంటున్నాం, ప్రభువును స్వీకరించినాం. ప్రభు మనల్ని ఏం చేసినట్టు పవిత్రులుగా చేసినాడు. పవిత్రులుగా ఆశ్చర్యమైన కార్యాలంట. ఆయన ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. మనం 31వ తారీఖు తీర్మానం చేసుకుంటాం, నూతనంగా చేసుకుంటాం. ఈ సంవత్సరం బైబిల్ కంటిన్యూగా చదవాలని, ఈ సంవత్సరం అందరి కోసం ప్రార్థన చేయాలని, ఈ సంవత్సరం 1/4 గంట, అర్ధగంట ప్రార్థనలో పొద్దున్నే ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకుంటాం. నేను కూడా ఒక సంవత్సరం అట్లనే తీర్మానం చేసుకుంటాను. ఏమని? ఉదయం లేచిన వెంటనే నా నోటి నుంచి ఒక సువార్త వాక్యం అన్నిటికీ చెప్పాలని. భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడేది కాకుండా, లేకపోతే ప్రభు బిడ్డలో కలిసి మాట్లాడేది. ఎవరైనా అన్యులు వచ్చినప్పుడు మొట్టమొదటి దేవుని విషయం సువార్త చెప్పాలని. సరే, అట్లా చెప్పుకుంటూ వస్తున్న ఎవరు బస్ స్టాండ్లో పోయి ఎవరికన్నా వాళ్ళు పలకరించి చెప్పేది, లేకపోతే ఎవరికన్నా ఎదురైన వాళ్ళు చెబుతూ ఉండేది దేవుని మాటే. పనులు జరుగుతూ ఉంది, తర్వాత మర్చిపోతుంది ఆటోమేటిక్గా. అవన్నీ జరిగే సంగతులే, నాకైనా మీకైనా అవన్నీ జరిగే సంగతులే. సరే, ఒకరోజు నేను ఇంట్లోంచి బయటకు వస్తున్నాను, కోర్టు నుంచి. ఒక ఆమె ఎదురైంది. నేను అన్ని అనుకున్నాను, నాకు ఎవరు ఎదురైంది కాబట్టి అమ్మా అని పిలిచాను. అమ్మాని పిలవగానే, అయ్యా నేను దొంగతనం చేసేదాన్ని కాను, మా ఇంట్లో ఆ సైడ్ నుంచి వస్తుంది, దొంగతనం చేసేదాన్ని కానీ అయ్యా అంది. సరే, దొంగతనం కాదులేమ్మా, నేను చిత్తుకాయలు ఎదుర్కొంటానన్నా, ఈ కాళ్ళ పాకెట్లు ఎదుర్కొంటా అని చెప్పింది. సరే, నీ కాళ్ళకు చెప్పులు లేవమ్మా, ఏమన్నా మేపులు పుచ్చుకుంటే శక్తికి అయింది కదా అని చెప్పేస్తే ఏం చేస్తున్నానా, ఏదో వస్తే 150 వస్తే బియ్యం ఏదో తీసుకున్నప్పుడు వండుకోవాలి కదా అని చెప్తాను. యేసుప్రభు నమ్మకమ్మా, యేసుప్రభు నీకు తోడుగా ఉంటాడు, యేసుప్రభు నేను కాపాడుతాడు, యేసుప్రభు నీ పాపాలను క్షమించి వేస్తాడు, యేసుప్రభు నీ చుట్టూ కంచెగా ఉంటాడు. నువ్వు ఏ పని చేసినా యేసుక్రీస్తు ప్రభువు నీకు సహాయకుడిగా ఉంటాడమ్మా, యేసయ్య నమ్ముకో. ఆమె ఏమన్నదంటే, అయ్యా నేను యేసయ్య బిడ్డనేనైనా, నేను యేసయ్య బిడ్డనే, నా బిడ్డ నిండు గర్భిణి హాస్పిటల్కి వెళ్ళినాం, ఆపరేషన్ చేయాలని అన్నారు. బాబు ఉల్టా ఉన్నాడు, పక్కకు తిరిగి ఉన్నాడు, సరైన మార్గం లేడు, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. పోయి అర్జెంటుగా 11,000 రూపాయలు తీసుకొని రా అని చెప్పారు. అయితే 11,000 సంగతి కాదు కానీ డబ్బులు అస్సలు లేవు. లేదయ్యా రేపు వస్తాను డాక్టర్ గారు, రేపు వస్తాను. లేదమ్మా, ఆపరేషన్ అర్జెంట్ చేయాలి, లేకపోతే పెద్ద ప్రాణానికి కష్టము అంతే. సరే, ఎట్లా గంట బచ్చలాడి నా బిడ్డని తీసుకొని వచ్చినాను. ఆ రాత్రి ఆ మనుషుల్ని పండుగ పెట్టి మోకరించి, ప్రభువా నీవే నాకు దిక్కు, నేను చిత్తకావతాలు ఏరుకునే దానిని,
నాకు సహాయం చేయము. ఎప్పుడు దాకా ప్రార్థన చేశానో నాకు తెలియదు నాయన. నా బిడ్డ క్యూమని కేకేసి డెలివరీ ఈజీ డెలివరీ అయింది అయ్యా, ఈజీ డెలివరీ అయింది. ఆశ్చర్యమైన కార్యాలు చేసినాడు అని చెప్పింది. నేను చెప్తానంటే ఆశ్చర్యకరుడు. ఇంకా చెప్పాను నాన్న, ఇంకా చెప్పుకుంటా. భయంకరమైన వ్యాధి ఉందయ్యా నాకు, భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధిని తొలగించి వేసినాడు. ఘనమైన కార్యాలు చేసినాడు. ఏమనుకుంటున్నావు? ఆ శరీరం రక్తంలో పాల్గొనడానికి వచ్చిన మనము అలవాటైన ప్రకారంగా ఊరికి వస్తూ ఉంటాం. ఆ ప్రాముఖ్యత వివేచన లేకుండా వివేచన కలిగి రావాలి. ఏ రీతిగా తీర్మానం చేసుకోవాలి? ఆ రొట్టెలో ద్రాక్షారసంలో పాల్గొంటున్నాను, ఇప్పుడు ఏ రీతిగా ఈ వారం ఏ మాదిరిగా తీర్మానం చేసుకోవాలి, పాల్గొనాలి ప్రభువా? వివేచన నేను నా జీవితాల్లో కూడా. దానికోసం ప్రభువుని జ్ఞానం పెట్టుకోవాలి. ప్రభువుని జ్ఞానం పెట్టు. ప్రభువారి ఉద్దేశం ఏంటంటే అపరాధులు అని పిలవటానికి వీల్లేదంట. అపరాధులు అని పిలవటానికి వీల్లేదు. యోగ్యుడు పాల్గొనడానికి యోగ్యురాలు ప్రభువారి ఉద్దేశం. ప్రభువారి ఉద్దేశము బలహీనులుగా ఉండకూడదు, రోగాలు రాకూడదు, నిద్రించకూడదు, శిక్షలు పొందకూడదు. ప్రభువారి ఉద్దేశం యోగ్యుడిగా ఉండాలి. యోగ్యుడిగా ఉండాలి. యోగ్యుడిగా ఉండాలంటే ప్రభువారిని జ్ఞానం పెట్టుకోవాలి. ప్రభువారిని జ్ఞానం పెట్టుకోవాలి. ప్రభువారిని జ్ఞానం పెట్టుకోవాలంటే ప్రభువారి మాటని జ్ఞానం పెట్టుకోవాలి. ప్రభువారి మాట ఏంటంట చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం మొదటి వచనం చదువుతారండి కలిసి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది. దివ్యమైన మాట అపొస్తలుడైన పౌలు సెలవిస్తా ఉన్నారు. ప్రభువారు ఏమంటున్నారు? అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు. ఎంత ధైర్యం చెబుతున్నాడు, ఎంత ఛాలెంజ్గా చెబుతున్నాడు. మనం ఏం చెబుతామంటాం? మనం ఏం చెప్తాం? అయ్యా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, అయ్యా యేసు ప్రభువారి మార్గంలో నడుచుకున్నాను, మీరు కూడా యేసు ప్రభువారి మార్గంలో నడవండి, యేసు ప్రభువారి పోలి నడుచుకోండి అని చెప్తాం మనం. ఆ పౌలు గారు ఏం చెప్తున్నారంట? నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యము, ఎంత ఛాలెంజ్కరమైన మాట. అసలు అపొస్తలుడైన పౌలు జీవితం చూద్దాం కొన్ని. మొట్టమొదటి ప్రభువును స్వీకరించే ముందు ఎలాగ ఉన్నాడు, ప్రభువును స్వీకరించినాక ఏ రీతిగా నడుచుకున్నాడు, కొన్ని మాటలు చూద్దాం రండి. ఎలాంటి అనుభవం ఉన్నటువంటి వాడు అపొస్తలుడైన పౌలు? చదవండి తిమోతి రాసిన మొదటి తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దోషకుడను హింసకుడను. ఎలాంటి వాడిని? దోషకుడు, హింసకుడు, హానికరుడు. పూర్వము ప్రభువును స్వీకరించక ముందు, ప్రభు మార్గంలో లేనప్పుడు. తర్వాత 9వ అధ్యాయం మొదటి వచనం. అపొస్తలుల కార్యంలోనే ఉంటాయి కొన్ని మాటలు చూద్దాం రండి. అపొస్తలుల కార్యం 9 మొదటి వచనం. బెదిరించేవాడు హత్య చేసేటువంటి వాడు. తర్వాత 9వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు కీడు చేసేటువంటి వాడు. ఇంకా 8వ అధ్యాయం 3వ వచనం. సంఘాన్ని పాడు చేసేటువంటి వాడు, సంఘాన్ని పాడు చేసేటువంటి వాడు. 9వ అధ్యాయం 21వ వచనం. ప్రార్థన చేసేటువంటి వాళ్ళని నాశనం చేసినటువంటి వాడు. ప్రార్థన చేసేటువంటి వాళ్ళని నాశనం చేసినటువంటి వాడు. ఇంకా 22వ అధ్యాయం 4వ వచనం. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని. మరణ పర్యంతం వరకు హింసించినాడు. మరి చచ్చిపోయినా లేడా? చచ్చిపోయిన వరకే హింసించినటువంటి వాడు.
ఇంకా 26వ అధ్యాయం 11వ వచనం. అనేక పర్యాయములు సమాజ మందిరములలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు దండించి దూషించండి మీ దేవుణ్ణి, దూషించండి మీ దేవుణ్ణి అని ఏం చేసినాడంట? బలవంతం చేసినాడు. బలవంతం చేసినాడు. ఎలాంటి కార్యాలు చేసినాడు చూడండి. పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడు, బెదిరించేటువంటి వాడు, తర్వాత నాశనం చేసినటువంటి వాడు, ప్రార్థన చేసేటువంటి వాళ్ళని నాశనం చేసినటువంటి వాడు, సంఘాన్ని పాడు చేసినటువంటి వాడు, పరిశుద్ధులకి ఎంతో కీడు చేసినటువంటి వాడు, మరణ పర్యంతం వరకు హింసించినటువంటి వాడు. దూషించండి, దూషించండి. ఎంత భయంకరుడు! కూర్చొని దూషించండి, దూషించండి, మీరు సేవించే దేవుణ్ణి దూషించండి అని చెప్పి చేసినటువంటి వాడు. అలాంటి సౌలు అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఏమైపోయినాడంట? ఏమైపోయినాడు? చదవనమాట. ఏమైపోయినాడు? అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు అపొస్తలుల కార్యములు లేకుంటే చూడండి అపొస్తలుల కార్యం 22వ అధ్యాయం 15-16 వచనాలు. అపొస్తలుల కార్యం 22వ అధ్యాయం 15-16. సకల మనుషుని ఎదుట ఆయనకు సాక్ష్యమై ఉందువు కనుక నీవు తండ్రి చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది మారు మనసు పొందినాడు. బాప్తిజం పొందినాడు. మారు మనసు పొందినాడు. బాప్తిజం పొందినాడు. ఇప్పుడు ఏ రీతిగా జీవిస్తున్నాడు చూడండి. ఇదెంతో ప్రాముఖ్యమైన విషయం, గమనించండి. ప్రిడా నూతనంగా వచ్చినావేమో, లేకపోతే ఎలాంటి అనుభవం లేకుండా వచ్చినామో, నువ్వు ఎలాంటి వాడివైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రభువు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాలన్నీ కడిగి వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మొన్న మధ్యనే మా దగ్గర బాప్తిజాలు ఇచ్చినాం. బాప్తిజాలు ఇస్తే ఒక అతనికి ప్రత్యేకంగా అతని గురించే ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఒక కఠినమైన స్థితిలో ఉన్నట్టు అతను చాలా సందర్భాల్లో చెప్పినాను, ప్రభువును స్వీకరించాయా, ప్రభువును స్వీకరించంటే, ప్రభు అంటే నాకు ఇష్టమే అనుకుని, ప్రభు అంటే నాకు ఇష్టమే అనుకుని. మరి అటువంటిప్పుడు బాప్తిజం తీసుకో, బాప్తిజం తీసుకో అని ఎట్టబడతా ఉంటే వాడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నానంటే, నేనెంతో సమస్యలు ఎదుర్కొంటున్నాను అనుకోను, నేనెంతో పరిస్థితుల్లో ఉన్నా అనుకోను, ఎంతో పోరాటంలో ఉన్నా అనుకోను, ఎట్లా తీసుకుని ఎన్ని అయినట్టు తీసుకుంటా, లేకపోతే అది నిలబడలేను అని చెప్తా ఉన్నాడు. నిలబడలేను, నాకు ఇష్టమే, ఎట్టి పరిస్థితులు తీసుకుంటా, నెక్స్ట్ టైం తీసుకుంటా అని దాటేస్తా ఉన్నాడు. అప్పుడు చెప్పినాను నేను, అయ్యా నా జీవితం కూడా అట్టే ఉంది. నా జీవితం కూడా మంచి కాంట్రాక్ట్ చేసినటువంటి వాడిని, తర్వాత అనేకమైన అప్పులు అయినటువంటి వాడిని, చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను. ఎన్నోసార్లు తీర్మానం చేసుకొని పడిపోయా, ప్రభువుని స్వీకరించి పడిపోయినటువంటి వాడిని. ఒక రోజు తీర్మానం చేసుకున్నాను, నాకు తెలియకుండానే నా చేయి నిలిచింది. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని. ప్రభువా నా పాపాలు క్షమించినాడు. అది మాత్రమే కాదు, ఈ బాప్తిజాలు తీసుకుంటున్నాం. ఒక నెల తర్వాత ఫస్ట్ పేరు నేనే ఇచ్చాను. రోషంగా వచ్చేసి పోయి శుభ్రం చేశారు, మందిరం అంతా శుభ్రం చేశారు. మందిరంలో శుభ్రం చేయటం అంటే ఆరాట పట్టమే. నేను మందిరంలో ఇప్పుడు వయసును బట్టి కష్టం. చీపురు 2 చీపుర్లు, అప్పుడు ఎప్పుడో తరిపేది 2 చీపుర్లు అనమాట. 2 చీపుర్లు పెట్టి ఓడవాలి. ఆ రీతిగా నేర్పినాడు దైవజనుడు. అక్కడ ఏమాత్రం కూడా మురికి కానీ చెత్తగానే ఉండటానికి వీల్లేదు. మందిరం తీర్మానం తీసుకున్నాడు. బాత్రూమ్ లెటర్లు క్లీన్ చేసి ఒంటరిగా వచ్చేసి, సరే అన్ని తయారు చేసినాను. బాప్తిజం ట్యాంక్ నింపాము, వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి 11 అయింది, పండుకుంటే సాతాను వచ్చేసింది. సాతాను వచ్చి నాగరావు గారు అని పిలిచింది. ఏంటన్నా, ఎట్టా బాప్తిజం తీసుకుంటూ చెప్పు అని. అరే ఎట్టా బాప్తిజం తీసుకుంటే చెప్పేయండి. నా పాపాలు క్షమించేసినాడు నా ప్రభు, రేపు పొద్దున బాప్తిజం తీసుకుంటున్నాను. మరి ఆ అప్పులన్నీ ఇవ్వాలి కదా, ఎట్టా తీరుస్తూ అని నా గుండె ఢాలు. నిజమే కదా, అప్పులు తీరవాలి కదా, డబ్బులు లేవు. ఎలా నేను చెప్తాను, ఆ బిల్లు వస్తున్నాయి,
ఖచ్చితంగా ఇంకో నెలకు వస్తాయి బిల్లు. ఆ బిల్లు అన్నీ వచ్చినాక అప్పులన్నీ తెచ్చేసాయి. ఎవడు నిన్ను అడగడు, నువ్వు చాలా ధైర్యవంతుడు, ఎవడు నిన్ను అడగడు. అప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకో. ఎవరు వద్దన్నారు? అవును, నిజమే. బిల్లు వచ్చినాక ఏం చేయాలా? అప్పులు తెచ్చేసి ఇప్పుడు ఏమైపోతాయి? అప్పుడు ఫ్రెష్ అయిపోతా కదా, ఫ్రెష్ అయిపోతా. అప్పుడు తీర్చుకోవచ్చు. ఈ అబద్ధాలు ఆడవు, రేపు ఇస్తాం మా పిత్తా అని చెప్పు, లేకపోతే ఎవరు అబద్ధాలు ఆడవు. కాబట్టి హ్యాపీగా తీసుకో అని. కరెక్టే, బాగుంది, సర్లే రేపు ఇప్పుడు ఈసారి క్యాన్సిల్ చేద్దాం అని ఈ తలకాయ తిన్నోడిని ఇటు తిప్పితే ప్రభువా చెబుతున్నాడు, నేను కదా నీకోసం చనిపోయి సమర్థిని లేచింది, నేను చెప్తున్నాను బాప్తిని తీసుకో అని. ఎవరు చెప్తున్నానంట? ప్రభు, నేను కదా నీకోసం చెప్తున్నాను, రా బాప్తిని తీసుకో. ప్రభు చెప్తున్నాడు కదా బాప్తిని తీసుకోవాల్సిందే అని. మళ్ళీ ఇటు వస్తే సాతాను చెప్తుంది, ఎట్ట తీసుకుంటున్నా నాగేశ్వరరావు గారు అంటారు. వాడు వచ్చి అడుగుతాడు, వాళ్ళని పేర్లు కూడా చెప్పి వాళ్ళని వచ్చి అడుగుతాడు, వాళ్ళని ఇంటి రమ్మంటే ఇవన్నీ వదిలేసి తీసుకోరాదు అంటారు. ప్రభు వారు నేను కదా అంటున్నావు. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను రెండు మధ్యలో. ఇక నా భార్య చెప్పాను, పిల్లలు లేరు, ఉద్యోగం లేదు, కాంట్రాక్ట్ చేసింది. నా భార్య చెప్పాను, నాకంతా కన్ఫ్యూజ్గా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దేవుని ఇంటికి పోయి పడుకుంటా. నా భార్య 11:30కి చర్చిలో పడుకుంటామా, నాకు భయం వేస్తుంది వద్దండి. సర్లే పోయినాను, వెళ్ళిపోయారు. అప్పుడే గేట్ వేస్తున్నారు, పాపం వాళ్ళు అలసిపోయి ఉన్నారు. స్పీకర్ వచ్చిండు, అలసిపోయి ఉన్నారు. గేట్ వేసి పడుకోబోతున్నారు. అన్న అన్న అని పిలిచారు. వాళ్ళు పాపం అలసిపోయి ఉన్నారుగా, అయిష్టంగానే బాగా ప్రేమించే వాళ్ళు కానీ అలసిపోయి ఉన్నారు. మళ్ళీ పొద్దున్నే బాప్తిజాలు అయిష్టంగానే రా అన్నారు. లోపలికి పోయారు. స్పీకర్ అసలన్న దగ్గర పోలే. స్పీకర్ అన్న మంచం వేసిన అన్నం ఇంట్లో ఉన్నదండి, నవారు మంచం ఉంది, ఆ నవారు మంచం వేసిండు, పడుకోవటానికి సిద్ధమైండు, కూర్చోండు. ఏంటి ఆయన కూడా నిద్ర వస్తుంది కదా, నిద్రలో ఏంటి బ్రదర్ అన్న సాతాను నన్ను తీసుకోవద్దంటుంది, ప్రభువుని తీసుకోమంటున్నాడు అని. సరే నేను చెప్పే సోదంతా తినకుండా సరే రా ప్రార్థన చేస్తాను, ఎందుకంటే అలసిపోయాడు ఆయన. సరే నేను కూడా ప్రార్థన చేస్తారా అని. ఆ ప్రార్థన శక్తి ఆయన ఎలాగోలా చేసిన ఆ ప్రార్థన, ప్రభువా దాసుని రేపు పొద్దున బాప్తిని తీసుకుంటూ సహాయం చేయని ప్రార్థన చేసింది. అంతే అంతే, ఇక వచ్చేసాను. ఇక సాతాను మాట లేదు, ఏమి లేదు, వచ్చేసా, పడుకున్నాను. పొద్దున్న లేచి వెళ్ళిపోయాను. పొద్దున్న లేచి ఆ రీతిగా ఒకవేళ ఉన్నావేమో, కొట్టి మిట్లాడుతున్నావేమో ఈ మధ్యాహ్న కాల సమయంలో, నువ్వు ఎలాంటి వాడివైనా సరే, ఎలాంటి పాప జీవితంలో ఉన్నా సరే, నీ పాపాలన్నీ కడిగిపెట్టాను. అపోస్తలుడు పౌలు ఎలాంటి వాడంట? దోషకుడు, హింసకుడు, హానికరుడు, బెదిరించేటువంటి వాడు, పాడు చేసినటువంటి వాడు, పరిస్థితులకు ఎంతో కీడు చేసినటువంటి వాడు, ప్రార్థన చేసేటువంటి వాళ్ళనే. వామ్మో, ఎవరిని? నా భార్య ప్రార్థన చేస్తూ ఉండేది, కళ్ళు వేసుకొని, ప్రభా నా భర్తను మార్చయ్యా, ఇలాంటి రాక్షసుని భర్తగా ఇచ్చినటువంటి ప్రార్థన చేస్తాను. నేను విపరీతంగా తాగొచ్చా, తలుపు దగ్గర ఉండి ఇస్తున్నాను. చదువుకున్నటువంటి వాళ్ళమే ఇలాంటి రాక్షసుని ఇచ్చిన వెంటనే, రాక్షసుండా మరి ఎవరు ప్రార్థన చేస్తుంది? దేవుడు చేస్తుంది. మనుషులు కాదు చెప్పేది, దేవుడు చేస్తుంది. రాక్షసుండని తలుపు తీని సంగతి చెప్తా అని తలుపు తీసిన దగ్గర విపరీతంగా కొట్టినాను. ఒకసారి అయితే భయం వేసి కొడితే పడిపోయింది. నేను మంచం మీద పడుకున్నాను, సులభ పడిపోయింది. మధ్యలో లేచి పక్కలో లేకపోసరికి లేపితే అప్పుడు లేచి ఏడుస్తుంది. ఇంత పెద్ద దెబ్బ కొట్టినాడు. అప్పుడు కొట్టినట్టే స్రవ కోల్పోయాను, ఇంకో దెబ్బ చచ్చిపోతాను. అలాంటి వాడు సాతాను వద్దంటుంది, ప్రభు తీసుకున్నాను. తలంపు ఉద్దేశం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు మరణ పర్యంత వరకు హింసించినాడంట, బెదిరించినాడంట, దూషించినాడు. అలాంటి వాడు ఏమైపోయినాడంట? ప్రభువును స్వీకరించినాడు, మారు మనసు పొందినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వెవరైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రభువు ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి, ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. నీ పాపాలన్నీ కడిగి వేస్తాను, నిన్ను పరిశుద్ధిగా చేస్తాను, నా కుమారుడుగా చేసుకుంటాను, ప్రేమతో ఆహ్వానిస్తావు. ఆ పిలుపుకు నువ్వు లోబడితే ప్రభు బిడ్డవైపోతావు, దేవుని కుమారుడు అయిపోతావు, దేవుని కుమార్తె అయిపోతావు.
దేవుడు నీకు తండ్రిగా ఉంటాడు, నీకు పోషకుడుగా ఉంటాడు, ఆదరించేవాడుగా. సరే, అపోస్తలుడైన పౌలు జీవితము ఆ రీతిగా ఉన్నది. ప్రభువును స్వీకరించిన తర్వాత ఏ రీతిగా ఉంది, ఇది ప్రాముఖ్యమైన విషయం మనకి వాళ్ళలో పాల్గొనేటువంటి వాళ్ళకి. ప్రభువును స్వీకరించిన తర్వాత ఏ మాదిరిగా అపోస్తలుడైన పౌలు జీవించినాడో కొన్ని మాటలు చూద్దాం రండి. ఎలాంటి అనుభవం ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇక్కడే ఉంటాయి కొన్ని మాటలు. అందుకు ప్రభువు, ఆ, నీవు వెళ్ళుము, ఆ, అన్యజనుల ఎదుటను ఆ, రాజుల ఎదుటను ఆ, ఇశ్రాయేలు ఎదుటను ఆ, నా నామం భరించుటకు ఆ, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నామము భరించేటువంటి వాడు యేసయ్య నామాన్ని భరించే అనుభవం ఉండాలి. నా జీవితాల్లో కూడా ప్రభు బలంలో పాల్గొనడానికి వచ్చినావు. ఎలాంటి భరించే అనుభవం ఉంది నీకు నాకు? దేవుడు మనల్ని భరిస్తా ఉన్నాడు. ఒక పాట ఉంది కదా, ఏం పాట అది? భరించితివినా రోగములను, భరించితివినా వ్యసనములను. మన రోగాలను భరించినాడు ప్రభువారు, మన వ్యసనాలను భరించినాడు ప్రభువారు. సంఘాన్ని భరించినాడు. సంఘము దేవుని సేవకులను భరించాలి. సంఘం ఏంటంటే దేవుని సేవకులను భరించాలి. సంఘములో భార్య భర్తలు, భర్త భార్యను భరించాలి, భర్త భార్యని భరించాలి, భార్య భర్తను భరించాలి. ఈ రీతిగా భరించాలి భరించాలి భరించాలి. భరించాలంటే మోయాలి, ఇదంతా భారమంతా భరించాలి. యేసయ్య నామాన్ని భరించేటువంటి వాడు అపోస్తలుడైన పౌలు గారు. అంతకుముందు ఏం చేసినాడంట? హింసించినాడు, దూషించినాడు, పరిశుద్ధుల్ని కీడు చేసినాడు, ప్రార్థన చేసేటువంటి వాళ్ళని నాశనం చేసినటువంటి వాడు. ఇప్పుడు ఏం చేస్తాడంట? అబ్బా, ఆ నామాన్ని భరిస్తానయ్యా, ఆ నామాన్ని మోస్తాను. ఆ నామం ఎలాంటిదంట? అన్ని నామముల కంటే పై నామం, అన్ని నామముల కంటే పై నామం. ఆ నామాన్ని భరిస్తాను. ఇక్కడ గమనించు, ఊరికి చిన్న చిన్న మాటలకే అలిగిపోతా ఉంటాం, చిన్న చిన్న పరిస్థితులకే అలిగిపోతాం. భరించడం చేత కాదు అసలుకి, భరించటము చేత. ఇంత మాట అంటావా? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నాకు లోపడం అంటా భార్యని లేకపోతే భర్తని. భరించటం చేత కాదు. బయటికి చెప్తా ఉంటాం, నా భర్త ఎలాంటి వాడు, ఎలాంటి వాడు, నా భార్య ఎలాంటిది. భరించటము ఏంటంట? చేత కాదు. భరించే అనుభవం ఉండాలి. సంఘం భరించే అనుభవం ఉండాలి. దేవుని సేవకులు భరించే అనుభవం ఉండాలి. భరించుట ఎంతో ప్రాముఖ్యమైన విషయం. చిన్న చిన్న మాటలకి అరిగిపోతూ ఉంటాం, లేకపోతే అసూయ ద్వేషంతో ఉంటాం, భరించే అనుభవం ఉండదు. ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళు అంటే భరించలేము. అపోస్తలుడైన పౌలు భరించే పాత్రగా ఉన్నాడు. పాత్ర అంటే ఏంటి? పేద బిర్యానీ వండుతాం అనుకోండి, ఆ పాత్ర ఉంటుంది కదా, ఆ పాత్రలో అన్నీ వేస్తాం, భరిస్తూ ఉంటుంది, ఆ మంట భరిస్తూ ఉంటుంది ఉడికిందాక. భరించే అనుభవం కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఏ మాదిరిగా భరించినాడో మనం కూడా ప్రభువుని స్వీకరించిన తర్వాత ఆ బలలో పాల్గొనే ముందు ఇంతవరకే భరించడం నాకు చేత కాలేదు ప్రభువా, వెంటనే ఏమంటారు కదా, 2 ఇచ్చిన డబ్బు నోరు మోపించా అంటారు. వెంటనే ఎదురు తిరిగిరాను, ఏం మళ్ళీ మాట్లాడలేదని చెప్తాను, 2 చేసినని చెప్తాను. ఆ మాదిరిగా కాదు, భరించే అనుభవం ఉండాలి. అపోస్తలుడైన పౌలు భరించినాడు. అలాంటి భరించే అనుభవం కలిగినటువంటి వాళ్ళగా ఉండాలి. ఇంకా ఏ మాదిరిగా జీవించినాడు అపోస్తలుడైన పౌలు జీవితంలో చూద్దాం రండి. 2వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. 14-15. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరిలో మృతి పొందిరనియు, జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది
పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు పట్టుదల కలిగినటువంటి వాడు నా కోసం కాదు పట్టుదల. మన అన్నిట్లో పట్టుదల ఉంటుంది, దేవుని ఇంట్లో పట్టుదల లేదు. అన్నిట్లో పట్టుదల కలిగి ఉంటాం, కుటుంబ విషయాల్లో కానీ వ్యక్తిగతంగా. ఆ పనేం దాకా నిద్రపోం. అదే దేవుని విషయాల్లో వచ్చేసరికి చూస్తున్నాడు దేవుడు, సులకన భావంలోకి వచ్చేస్తాం. పట్టుదల లేనటువంటి వాళ్ళగా ఉంటాము. గమనించండి. అపోస్తలుడైన పౌలు ఇక జీవించే జీవితం నాది కాదు, నా కోసం కాదు, దేవుని కోసము, దేవుని పని కోసము, దేవుని కార్యాల కోసము పట్టుదల కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు పట్టుదల కలిగినటువంటి వాడు, భరించేవాడు, పట్టుదల కలిగినటువంటి వాడు. ఇంకా ఎలాంటి వాడుగా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు? చూడండి 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ 9వ అధ్యాయము 16 నుంచి చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. కనికరము కలిగినటువంటి వాడు, సువార్త ప్రకటించేటువంటి వాడు. కనికర పడినాడు ప్రభువా ఎవరి మీద? ఆ కుష్ఠరోగి మీద. వాడు వచ్చినాడు, కుష్ఠరోగి వచ్చేసి, అయ్యా నాకు అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మంచి బలగం ఉంది, అన్ని ఆధిక్యతలు ఉన్నాయి, కానీ నా రోగాన్ని బట్టి నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నేను ఎవరికి ఇష్టం లేని వాడుగా ఉన్నాను. అందరూ దూరం పెట్టారు. నీకైనా ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నీకైనా ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యితే ప్రభువారు కనికరపడి ఏమన్నంట, నువ్వు ఎవరికి ఇష్టం లేకపోయినా సరే నాకు ఇష్టమే, నువ్వెవరికి ఇష్టం లేకపోయినా సరే నాకు ఇష్టమే, నిన్ను ముట్టుకుంటాను నాకు ఇష్టమే, నిన్ను శుద్ధిని చేయటాను నాకు ఇష్టమే. ఒకవేళ నీ కోసము ఆ కలువరి కొండపై సిలువలో రక్తం చిందించిన నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిని కావటం. కనికరపడినాడు. వీళ్ళు గమనించు, ఇదంతా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడు చూసినా సరే మనమే ఉంటాం, మన కుటుంబం మనమే ఉంటాం. ఎప్పుడు చూసినా సరే మనం మందిరానికి పోతే చాలు అనుకుంటాం. లేకపోతే ఎప్పుడు చూసినా ఒక 15 కుటుంబాలు, ఒక 20 కుటుంబాలు, ఒక 30, నేను చెప్తా ఉంటాను మా సంఘంలో 400 మంది 500 మంది వస్తూ ఉంటాం. గొప్ప చెప్తా ఉంటారు, మేము 500 మంది 400 మంది అంటాను. నేను అరే 50 కొత్త వాళ్ళు ఎవరు చెప్పుకుంటాను. కొత్త వాళ్ళు ఇప్పుడు నేను రక్షించబడ్డప్పుడు నేను నా భార్య రక్షించబడినాను. తర్వాత నా కుమారుడు, నా బిడ్డలు, వీళ్ళందరూ 7-8 మంది అయ్యారు. ఇట్లా వీళ్ళే కదా కొత్త వాళ్ళు చెప్పండి. కొత్త కనికరం చూపించాలి, సువార్త ప్రకటించాలి. ప్రభు కృపను బట్టి బెరాక ప్రార్థన మందిరంలో నవంబర్ డిసెంబర్ మాసాల్లో అయితే ఉదయకాలమే లేచి 5 గంటలకు వెళ్ళిపోతాం సువార్త ప్రకటించడానికి. 7 నుంచి దాకా చేస్తూ ఉంటాం. మా కోసం రెడీగా చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న విశ్వాసులు, ఆ వీధుల్లో ఉన్న విశ్వాసులు. అన్న మా ఇంటికి రండి, నన్ను ఛాయ్ ఇస్తాము, మా ఇంటికి రండి టిఫిన్ పెడతాము. వాళ్ళు ఛాయ్ కాదు టిఫిను టీ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. 60 మంది 70 మంది 80 మంది పోతాము. 80 మంది సరిపోని టిఫిన్ తయారు చేస్తారు. పొద్దున్నే ఆ ఇంట్లో 9ంటికి 10ంటికి కూడా టిఫిన్ చేయం. ఈ సువార్త అప్పుడు 7ంటికల్లా టిఫిన్ చేస్తాం. 7ంటికల్లా వాళ్ళు ఎంతో సంతోషపడు, 60 మంది వచ్చారు మా ఇంటికి పొద్దున్నే సువార్త. ఈ కనికరం కలిగి ఉండాలి మనం. అనేకుల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చేటువంటి వాళ్ళని ఉండాలి. అపోస్తలుడు పౌలు హింసించినటువంటి వాడు, దూషించినటువంటి వాడు. చెప్పండి, మీ దేవుడిని దూషించండి, మీ దేవుడిని దూషించండి, మీ దేవుడు మంచోడు కాదు దూషించండి అని చెప్పినటువంటి అపోస్తలుడు పౌలు ఇప్పుడు ఏమని చెప్తున్నాడంట? అరే రండి, యేసుక్రీస్తు ప్రభువారు మంచి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు మంచి దేవుడు, మానవులందరూ బ్రతుకును మార్చే దేవుడు, నా బ్రతుకును మార్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరినీ ప్రేమించిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మోక్షానికి వెళతాము. ఇది తాత్కాలికమైన లోకము, ఈ లోకములో జీవించే మొన్న వచ్చింది కదా ఏంటి,
కరోనా వచ్చింది, గడగడ వణికిపోయారు అందరు. అలాంటి లోకంలో ఉన్నాము. నిత్యముండే లోకం ఉంది. రండి 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 అని పిలుస్తున్నాడు అందరినీ. వీడ గమనించు, మన ఉద్యోగ బాధ్యతల్లో, మన కుటుంబాల్లో పక్కన, లేకపోతే వ్యక్తిగతంగా ఎక్కడైనా ఏమైనా కనికరం చూపించేటువంటి వాళ్ళగా ఉండాలి. అనేకులు ప్రభు దగ్గర తీసుకొచ్చేటువంటి వాడు. అపోస్తలుడు పౌలు జీవితం మారిపోయింది. హింసించినటువంటి వాడు, బాధించినటువంటి వాడు రండి 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 అని పిలుస్తా ఉన్నాడు. వాళ్ళలో పాల్గొనే ముందు నా జీవితాలు ఎలాంటి అనుభవం ఉంటున్నాయి? రోజుకు ఒక్కసారైనా ఎవరికైనా దేవుని మాటలు చెబుతామా? నీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా అది ముఖ్యమైనది కాదు. నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా అది ముఖ్యమైనది కాదు. వాళ్ళు విద్య లేని పామరులు భూమిని ఏం చేశారంట? తలకిందులు చేశారు. విద్య లేని పామరులు. మొన్న కాలం చనిపోయింది కొత్తగూడెం. ఓ సిస్టర్, ఆ సిస్టర్ గురించి ఇంకో సిస్టర్ చెప్తుంది. ఏమని చెబుతుందంటే, నేను చదువు రాదు, ఇంకా భయంకరంగా చెప్పిందంటే, కటికి మోటిదాన్ని, గోసి పెట్టుకునే దాన్ని, గొడ్డలు పెట్టుకునే దాన్ని, కట్టెలో పోయేదాన్ని, మాట కూడా సరైన మాటలు, మంచి మాటలు మాట్లాడను. అటువంటి దాన్ని నన్ను మార్చింది అక్క. ఏడుస్తా ఉన్నా జరిగిపోతే. నన్ను మార్చటమే కాదు, నా భర్త నా వీపంతా దున్నేసిండు, కొట్టాడు. అటువంటి వాడిని మార్చింది. ఎవరు మార్చిందంట? నన్ను మార్చింది, నా భర్తను మార్చింది అక్క. బ్రతిలాడింది, బట్టలు ఇచ్చింది. ఒక్కోసారి ఊరికే లేకపోతే ఛార్జీలు ఇచ్చుకొని తీసుకుని ఒకసారి బాగా కొట్టి పడేసిందంట. కొట్టి పడేస్తే ఏం పోయి అమ్మ అమ్మ అని పిలిస్తే ఓపిక లేకపోతే కొన్ని మంచినీళ్ళు దాపిచ్చేసి కూర్చోబెట్టి ఆ నిప్పులన్నీ దుడిచేసి ఆ ఉప్పు కాఫీ ఇవన్నీ చేసేసి, అమ్మ చర్చికి రమ్మ అంతే. ఏముంది అక్క చర్చికి లేదమ్మా ఉత్తగానే రా అని చెప్పి ఒకసారి అట్లా తీసుకుపోయింది. తీసుకొచ్చిస్తే మళ్ళీ అట్లా తీసుకు అలవాటు చేసినట్టు వాడు ఉగ్రుడు అయిపోయినట్టు. చాలా చర్చ లేదు, ఏం లేదు, నా భార్యను అట్లే అలవాటు చేస్తాం అని చెప్పి ఏమని తిట్టడం, వాళ్ళని తిట్టడం. అంటే దొంగతనంగా చీర బయటేసి స్నానం చేసినని చెప్పి బయటకు వెళ్ళిపోయి ఆ అక్క చీర తీసుకొని కట్టుకొని చర్చికి పోయి అలవాటు చేసిన తర్వాత భర్త మాట్లాడాడు. భారము కనికరం కలిగి ఉండాలి. అనేకుల్ని ప్రభు దగ్గర, మన కుటుంబాలే మనకు కాదు, అనేకుల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చేటువంటి వాళ్ళగా ఉండాలి. ప్రభుని స్వీకరించిన తర్వాత ఆ బలలో పాల్గొనే ముందు మనం వివేచన కలిగి ఉండాలి. ప్రభు నా బ్రతుకును మార్చినాడు, నా కోసం చనిపోయి సమాధి తిరిగి లేచినాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎందరో చూస్తూ ఉన్నారు. ఎవరైనా మాకు చెబితే బాగుండు కదా, ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తే బాగుండు కదా, ఎవరైనా మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తే బాగుండు కదా అని ఎదురు చూస్తూ ఉంటారు. తీర్మానం చేసుకోవాలి. అవును, అపోస్తలుడు పౌలు మాదిరి. అందుకే ఛాలెంజ్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంట? నేను క్రీస్తుని పోలి మీరు నన్ను పోలి నడుచుకోండి. వీళ్ళు గమనించండి. ఆ మాదిరిగా అపోస్తలుడు భారం భరించేటువంటి వాడు, తర్వాత పట్టుదల కలిగినటువంటి వాడు, తర్వాత ఇంకా ఎలాంటి వాడంట? ఎలాంటి ఆలంలో కనికరం కలిగినటువంటి వాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం రండి. 3వ అధ్యాయము 11వ వచనం. సమర్పణ కలిగినటువంటి వాడు సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. సమర్పణ భరించుట వేరు, సమర్పణ వేరు. భరించుట వేరు, సమర్పణ వేరు. సమర్పణ కలిగి ఉన్నదంతా ఇచ్చేసిందంట. ఉన్నదంతా ఇచ్చేసి సమర్పణ. ఆశ్రయించబడతావు చూడు. పక్షం గారు సమస్తాన్ని సమర్పించుకున్నాడు. ఆస్తిని సమర్పించుకున్నాడు, కుటుంబాలను సమర్పించుకున్నాడు, చదువును సమర్పించుకున్నాడు. ఎంతో ధనవంతుడైన కుటుంబం. ఆ గ్రామంలో 30 గ్రామాల్లో వాళ్ళ ఇల్లే ధనవంతులంట. 30 గ్రామాలలో ఆ దినాల్లోనే ఇతర దేశాలకి పోయి భూమి వ్యవసాయ పనిముట్లు సంబంధించిన
మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళినటువంటి భక్సింగ్ గారు ఆ దినాల్లోనే విమానాల్లో తిరిగినటువంటి ఆయన. అలాంటి ధనవంతుడి కుటుంబం అన్నీ వదిలివేసి పేపర్ ఏంటంట, పేపర్ వేసుకొని రైల్వే ప్లాట్ఫారం మీద పడుకున్నాడంట. సమర్పణ కలిగినటువంటి వాడు పరిగెత్తిందంట భక్సింగ్ గారు ఏమంటే డబ్బులు, ధనము, ఆ బ్లాంక్ చెక్కులు చించివేసినాడంట. సమర్పణ కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుని ఇంటిలో సమర్పణ ప్రాముఖ్యమైన విషయం. దేవుని ఇంటి పట్ల సమర్పణ కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుడు ఆశ్చర్యిస్తాడు. నేను నా భార్య తీర్మానం చేసుకున్నాను ఒకసారి. సమర్పణ అంటే డబ్బులు అనుకోబాకండి. దేవుని సేవకురాలు, 3 పిల్లలు, చిన్న పిల్లలు, 4 మగవాళ్ళు, ఒక చిన్న పాప, 4 చిన్న వాళ్ళే. 1 2 3 1 2 1 సంవత్సరం. మేము ఎందుకో తీర్మానం చేసుకున్నాం, దేవుని సేవకుడు బట్టలు ఉతకాలని తీర్మానం చేసుకున్నాం. ఏం తీర్మానం చేసుకున్నాం? బట్టలు ఉతకాలని. నేను నా భార్య పొద్దున్నే పోయి బట్టలన్నీ ఏందక్క అని అడిగింది. ఎందుకక్క అంటే ఏందక్క ఉతుకుతా. ఆమె అక్క కూడా కొద్దిగా, నా భార్య కూడా అంత మామూలుగా ఉంటుంది. సరే కొన్ని ఇచ్చింది, కొన్ని సరే ఉతికి అక్కడ వెళ్ళండి అక్క. లేదు ఈ మొత్తం ఏంటి, నేను అన్న ఇద్దరం వచ్చేసి చీర పట్టుకున్నా అంతే. అక్క చీర పడి ఊరికి వచ్చింది. అన్నం తినడానికి వీల్లేదు. అంటే సమర్పణ కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుడి ఇంట్లో పనిచేసి చూడు, దేవుడు ఆశీర్వించబడతావు. దేవుడి ఇంట్లో పనిచేసి చూడు, దీవించబడతావు. నువ్వు ఎవరైనా సరే. ఒకడు అనుకోవచ్చు మనుషులకు చేసినట్లు కాదంట దేవుని ఇంట్లో పనిచేస్తే. ఎవరు చేసినట్టుంట? దేవుని చేసినట్టు. సమర్పణ కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. భక్సింగ్ గారు ఆ మాదిరిగా జీవించినాడు. అపోస్తలుడైన మా పౌలు కూడా అలాంటి జీవితం జీవించినటువంటి వాడు. ఇంకా ఎలాగా జీవించినాడంట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 2 కొరింథీ 4:8. చూడండి. కేవలం ఉపాయం లేని వారం కాము, అల్పపడుచున్నను, దిక్కులేని వారము కాము, పడద్రోయబడ్డను, నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరం. శ్రమలను తృణీకరించినటువంటి వాడు. డోంట్ కేర్ ఎటు పోయినా సరే, నా ప్రభు నాతో ఉన్నాడు. ఎలాంటి బంధకాలు వచ్చినా సరే, నా ప్రభు నాతో ఉన్నాడు. శ్రమలను ఏం చేసినాడంట? తృణీకరించినాడు. ఎన్న తగినవి కావు. ఇంకా అపోస్తలుడైన పౌలు ఏ మాదిరిగా జీవించినట్టు చూద్దామండి. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయము 6-7 వచనాలు. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోవబడుచున్నాను. నేను ఎడలి పోవు కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతివై ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఎంత చక్కని సావాసం కలిగినటువంటి వాడంటే, నాకు మాత్రమే కాదు కిరీటం, నాలాగా తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ కిరీటం నాకు పెట్టుకున్నలోనే నేనేమనుకుంటా, అబ్బా నాకు వచ్చింది చాలులే, వీళ్ళందరికీ రాలేదనుకో. నిజమే, రాలే. 80% రాదు. ఎందుకంటే నేను బాగా బతుకున్నాను కాబట్టి దేవుల్లో, లేకపోతే మంచి బోధకుని కాబట్టి, లేకపోతే దేవుల్లో శ్రమలో అనిపించినట్టు ఇలా రాకుండా ఉంటే మంచి. ఆ రీతిగా కాదు. అపోస్తలుడైన పౌలు పెట్టిన తర్వాత వర్షను పెడతా ఉంటే అందరికి సంతోషపడతా ఉన్నాడంట, ఉప్పొంగిపోతా ఉన్నాడు. అబ్బా నాకు మాత్రమే కాదు, వీళ్ళకు కూడా కిరీటం పెట్టిందా, ఉప్పొంగిపోతా ఉన్నాడు. మా దగ్గర ఒక పుల్లాయిపురం ఊరు. ఆమె
బక్కమ్మ. సుక్కమ్మ బక్కమ్మ ఉంది పేరు, వాళ్ళు వాటి పిలుస్తారన్నమాట. ఒక కోసి నీట్గా చీర కట్టుకుంటుంది, కోసి పెట్టుకుంటుంది, బైబిల్ పట్టుకుంటుంది. ఒక అక్షరం ఒక్క రాదు, కొడుకులు నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. మందిరానికి వస్తుంది, ఆరాధన చేయదు, బల్లో పాల్గొంటుంది, వెళ్ళిపోద్ది. ఆరాధన బల్లో పాల్గొంటుంది, వెళ్ళిపోద్ది. ఎవరు బంధువులు లేరు, ఎవరు నమ్ముకున్నట్టు వాడు ఒక్కతే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. పేరు కూడా సరిగ్గా పిలవడం తెలియదు. నాగేశన్ అంటుంది, అన్న అనేది అట్లా అంటుంది. మాటలు కూడా సరిగా నీట్గా వస్తుంది. ఉన్న చీరే శుభ్రంగా ఉత్తుకుంటుంది, చక్కగా వస్తుంది, వెళ్ళిపోతుంది. చనిపోయింది ఆమె. చనిపోతే ఎవరు లేరు కదా, అందరూ అనుకున్నారే అది చుక్కమ్మ చనిపోయింది ఎట్టా అని చెప్పేసి వాళ్ళు ఎట్లా చేస్తారే, ఎవరు రాలే అనుకున్నారు. ఆ రాత్రి తెలిసింది, 7-8 మందిని పోయాను, చూసి వచ్చినాం. తెల్లారి పొద్దున్నే ఆ ఊర్లో మొత్తం బండ్లు, కార్లు అన్నీ పెట్టి తీసుకుని ఒక రాణిలా తీసుకుపోతుంటే వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎవరు చుక్కమా, ఇంతమంది వచ్చారండి అని వీళ్ళకి సావాసము. నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతనే అపేక్షించి వారందరికీ సావాసం కలిగినటువంటి వాడు అపొస్తలుడు పౌలు. మారిపోతే, స్థితిని మారిపోద్ది. భక్సింగ్ గారి నాన్నగారు బాగా ప్రభుని స్వీకరించినారు. భక్సింగ్ గారి నాన్నగారు సరే బాప్తిజం కూడా భక్సింగ్ గారు ఇచ్చిన తర్వాత అందరిని బాగు చేసి వచ్చేస్తారు కదా, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాడు కదా. ఆ తండ్రి దగ్గర కూడా వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చేయబట్టుకొని మాట వేసుకొని ప్రైజ్ లార్డ్ తండ్రి లోతున్నాడు. బ్రదర్ ఏమైపోయిందంట, సావాసంలో ఉండాలి. జ్ఞానం పెట్టి సావాసాన్ని విడిచిపెట్టకూడదు, సావాసం నుంచి దూరం కాకూడదు. సావాసం అంటే ఒకే రొట్టె ఒకే ద్రాక్షారసం, సావాసంలో ఉండాలి. అపొస్తలుడు పౌలు సావాసం నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతనే అందరికీ కిరీటాలు. సావాసం కలిగినటువంటి వాడు. అంతకుముందు ఏం చేసినాడు, పరిశుద్ధులు ఏం చేసినాడంట, కీడు చేసినటువంటి వాడు. అంతకుముందు చేసినాడు, సంఘాన్ని పాడు చేసినటువంటి వాడు. ఇప్పుడు అట్టు కాదు, సావాసం ఉండాలి. సావాసం కలిగినటువంటి వాడు అపొస్తలుడైన పౌలు గారు. ఇంకా ఎలాంటిది, ఇంకొక మాటను చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ, ఇప్పుడు జరిగిన మాటే మనం ప్రాముఖ్యమైన మాట. లేకపోతే అపొస్తలుల కార్యం, దానికంటే ముందు అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనం చదువుతానండి. 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షితో జీవించినానయ్యా. సహోదరులారా, నేటి వరకు నేటి వరకు నేను మంచి మనస్సాక్షితో జీవించినాను. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఛాలెంజ్కరమైన మాట, స్వీకరిస్తాం. ప్రభు పౌలుని అపొస్తలుడు పౌలు నడుచుకున్నాడు. మనం కూడా అపొస్తలుడు పౌలు మాదిరిగా భరించే అనుభవం కలిగి ఉందాం. సంఘంలో పట్టుదల కలిగి ఉందాం, సమర్పణ కలిగి ఉందాం. ఇంకా ఎలాంటి వాళ్ళు అంట, కనికరం కలిగి ఉందాం. సువార్త ప్రకటించి అనేకులను సమకూరుస్తాం. శ్రమను తృణీకరించినటువంటి నిన్న తగినవి కాదు. అసలు ఆ శ్రమల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రభువే మనకు తోడుగా ఉంటాడు. తర్వాత సావాసంలో ఉందాము. ఆ రీతిగా మనము మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుదాము, దేవుని దీవెనలు పొందాము. అలాంటి అనుభవం కావాలంటే, ఇంకా ప్రభువానికి ఎరగనటువంటి వాళ్ళు ఉంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కని అవకాశం. అపొస్తలుడు పౌలు జీవితం సౌలుగా ఉన్నప్పుడు ఎంతో కీడు చేసినటువంటి వాడు,
ఎంతో నష్టపరిచినటువంటి వాడు, పాడు చేసినటువంటి వాడు, హింసించినటువంటి వాడు, మరణ పర్యంతం వరకు లేకుంటే దూషించండి అని చెప్పినటువంటి వాడు ప్రభువును స్వీకరించినాడు. ఒకవేళ నీ ఏ రీతిగా ఇలాంటి పాప జీవితంలో నన్ను ఎవరు క్షమిస్తారనుకుంటున్నామేమో, ప్రభు వారు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. ఆ కలువరి కొండపై రక్తం చిందించినాడు మానవులందరి కోసం. ప్రభు వారి పిలుపుకు నువ్వు లోపడితే చాలు, కుమారుడు నీ హృదయం నాకు ఈ చాలు, ఏం అవసరం లేదు, నీ కులము గోత్రం అవసరమే లేదు, నీ హృదయాన్ని శుద్ధి చేస్తాను, నీ పాపాలన్నీ కడిగి వేస్తాను, ప్రేమతో ఆహ్వానిస్తాను. ఆ పిలుపుకు నువ్వు లోపడితే ప్రభుబిడ్డవైపోతావు. ప్రభుబిడ్డవైనటువంటి వాడివి మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడిగా ఉంటావు. ఆ రీతిగా కుటుంబాలు దీవిస్తాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు. మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొందాం.